ಮಂಜೆ నువ్వెంతుండవు చూడలే ఒగ్గే ఒక లోట కాపీ తాగే కిడ్సేలే నన్ని ఎట్లు చూసుకుంటావమ్మా నన్నే ఏమో డయట్ అనుకనే అక్క సరిగా ఉండవులే నువ్వునా పాపము మా అక్క సన్మయ్యలా అనుకునుంది అని నేను అది కాపీకి సక్కరేసి ఉంటుంది సక్కర ఉండే కాపీ తాగితే సన్మ అవుతారా ఇంకా దప్పమ అవుతారు నీకేం తెలుస్తుంది దానికే నీకు అన్ఎడ్యుకేటెడ్ అనేది సరే ఇంకా ఎందూరా నడియాలమ్మా నాకు పొద్దున ఇంకా నడిచి చాలా అయిందే స్టాప్ చాలా ఇంకా ఇంటికి పోతామా రాపోతాం బిర్బిర్నా నా కూతురు ఏం చేసి ఉంటుందో ఏమో ఫస్ట్ పోయి సంగతి తినాలమ్మో నా చేతిలో అయితలేదు రామ్మంచి పోతామా అలేలేలే అక్కయ్య ఇప్పుడు నీకు ఎక్సర్సైజ్ చెప్పియాలా నేను ఏం తినే దాంట్లోనే ఉంటుంది పో సేయకో సేయ్ నువ్వు నీ చేతి అవుతుందక్క సేయ్ నువ్వు ఇప్పుడు చూడక్క నేను చేస్తానా నేను ఎట్లా చేస్తానా నువ్వు అట్లా చెయ్య అక్కయ్య జంప్ చెయ్యక్కయ్య బిన్నా యాల ఇది నా నిడిసెట్లో లేదప్పో అయ్యో రామ అయ్యో చెయ్యక్కయ్య చెయ్యి జంప్ మంచి నా చేతిలో అయితే లేదే పొడిగిడిస్తానే అయ్యో మంచి ఇదేమక్క ఇట్లా పడిస్తే అయ్యో ఆ రాగి మూట పడుతుంది కదా అట్లా పడుతుంది కదక్క అయ్యో ఉండు లేపిస్తాను ఉండకు అయ్యో సామి దీనికేమోనైతే నా పైన వస్తుందమ్మో అయ్యో ఉండక్క లేపిస్తాను ఉండకు లేయక్క నిదానం ప్లే అక్క సై పెట్టుకోనది అయ్యో నిదానం లేయక్క ఈడొద్దు సైనే ఏ మంచిలే పెంకిలే అయ్యప్ప మంచి సారీ అక్క బేజారు చేసుకోనద్దా నువ్వే మా సైడ్సిందే దానికే పొడిసిన అంతే అర్రా నిదానంగా నువ్వే లేయక్క పోతాము ఇంటికి అయ్యో లోపర్ ముండా బేవర్సి ముండా తినుకొని కాపీలు తాక్కొని ఎట్లుంటే నేను సన్మైతాను అన్ని దేశాలు అక్క నువ్వు డయట్ చేయి నువ్వు ఎక్సర్సైజ్ చేయి అనుకొని నన్ను తోడుకొని వచ్చి నన్నే అయ్యో ఎట్లా గుండుగా బాగుంటున్నామ్మా నేను అక్క నువ్వు సన్మైతే హీరోయిన్ తర ఉంటావు అనేది చిత్రముండా నన్నే దిగుపడిసి కదమ్మా ఇది జంప్ సరదాగా జంప్ అనుకొని చూస్తా ఫ్రెండ్స్ ఎట్లా చెప్తా ఉంది అక్క మీరే చెప్పండి ఎవరు చెప్పింది నేను సన్మైతే హీరోయిన్ లాగా ఉంటాననేసి ఈ అక్క తానే ఇప్పుడు చూడండి ఎట్లా చెప్తా ఉంది మీరే చూడండి అప్పు అక్క లేయకపోతాం ఇంటికి ఎవరైనా చూస్తే ఏమక్క అనుకుంటారు అక్కో లే పెంకి నా చేతిలో వెళ్దు తెల్లి పెయింట్లు వేసేకి అయితలేదు నా చేతిలో అయ్యలేదు మంచి నా చేతిలో అయ్యలేదు తినేమన్నా ఈడ ఎడ్సిస్తే ఈడ పనుగొనిస్తుంది అంతే చూడండి ఎట్లా పనుగొనుంది ఫస్ట్ దీన్ని ఎత్తుకోపోయి ఇంటికి వేయాలక్కో లేకపోతే వాళ్ళ ఇంటోళ్ళంతా నా పైన వచ్చిస్తారంతా మిడికి ఈ మంచాకే తోడుకోపోయింది పొద్దునే యాడిడ్సిందో ఏమో అనేసి నా పైన వచ్చిస్తారా మిడికి ఫస్ట్ దీన్ని ఎత్తుకోపోయి ఇంటికి వేస్తాను ఉండండి అయ్యో నీ మక్కుమయ్య నీ చెట్ల వస్తుంది కదమ్మా నేను అయ్యో పొద్దునే లేచి ఎవరు మక్కం చూసినా ఏమో పొద్దున ఇంకా ఒకటి పైన ఒకటి ఇట్లా అవుతాను కదప్ప నాకే
అయ్యా పారక బిర్బిన పారకు మంజి నాకు చాలా అయిపోయిందిలే ఫస్ట్ నేను ఇంటికి పోయేసి కడుపు ఇంకా సంగటి తినేసి పనుకొనిస్తానమ్మా ఉడుకుడుక్క నీళ్ళేసుకొని పనుకొనిస్తాను తల్లి సాయంకాలం రావే అమ్మా నేను ఇప్పుడు పోయి పనుకొనిస్తానమ్మా నా చేతిలో అయితే లేదు మంచి వెనక చూడే ఆమె మన వెనకే వస్తుందేమో చూడే మంచి నాకు చేతిలో ఇంకా పారేకయ్యలేదే ఏ కాళ్ళ తనే పారేదే సైలా ఏం పారేది నువ్వా పారు పారు కాళ్ళ పారేది కామెడీ మంచి నీ కామెడీకి పండ్ల గింజకు నా చేతిలో అయితలేదే మంచి నేను పోతాను ఫస్ట్ ఇంటికి నువ్వు ఇంటికి పోమ్మా ఇంకమిటిగా నాకు అడ్డ ఏటు ఎక్సర్సైజ్లో ఎంత నాకొద్దు తల్లి నేను ఇట్లే ఉంటే బాగుంటాను నేను గుండుకుంటా ఉంటేనే బాగుండేది అమ్మ నా చేతిలో ఇంకా అయ్యలేదమ్మా నువ్వు ఎట్లనా పడైపో ఫస్ట్ నేను ఇంటికి పోతాను సరే ఆయా ఇంటికి పోకో నీ చేతిలో అయ్యలేదు ఏమీ లేదు పో ఇంటికి నాకు పని ఉందమ్మా నేను పోయి పని చేసుకోనాలా ఏం పొద్దునే లేచి నీ ఇంటికి వస్తే అయ్యింది సరిగా పోతానుండు నా ఇంటికి అక్క వస్తాను ఇంకా పోవే తల్లి నీ ఇంటికి పోయేదానికి ఎవరు వద్దంటారు పో నీ ఇంటికే పో ఇంకెవరు ఇంటికి పోతావా అరే నేను జయ్యను ఇంటికి పో పొద్దునే కూకొని పో ఏమో వాళ్ళు వీళ్ళదే మాట్లాడుకొని చూస్తాయి అక్క ఎట్లుంది ఏమో వాళ్ళది వీళ్ళదంతా మాట్లాడతామంట ఉండేదే తానే మాట్లాడేదే ఏం తెలిసిన ఫ్రెండ్స్ అప్పుడే ఆ పాము కూడా రాలేదు ఈ అక్క లే అంటే లేసేదే లేదు అయ్యో నొప్పి నొప్పి అని సాడ పొనుగొనిస్తే ఏమన్నా హెచ్చు కమ్మి అయితే ఎవరిపైన వస్తుంది చెప్పండి దానికే లేసురాని అనేసి పామొచ్చే అనిపిస్తుంది అంటే ఎట్లా చూడండి పీటీ ఉషాని ఇంకా ఫాస్ట్ గా ఓడుతుందమ్మో ఇది సరక్క ఇంట్లో పని ఉంది పోయి పని చేసుకుంటానా మీరు బిర్బిన్న పని చేసుకోండి వస్తున్నా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అక్క వీడియో ఇష్టమైతే అట్లే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో షేర్ చేయండి ఏ వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి పోయి వస్తానక్క అక్క అక్క మామ నువ్వా అమ్మ లేదు అవ్వాళ్ళింటికి పాలు తీసుకొని వచ్చకపోయింది కుక్కరా వస్తుంది అవునా సరే సరే రా కూకంటాం రా నేనెందుకు రావాలా నువ్వు కూకో నాకి అమ్మ పని చెప్పింది నేను పని చేసుకోనాలా నువ్వు కూకో ఆడ మామ నువ్వు దూరం నిలుసుకో మామ ఈ యాళ్ళ ఇట్లా వస్తా ఉండవు ఇట్లంతా చేస్తే నేను మా అమ్మకి చెప్తాను చూసుకో ఆమెకి దూరం నిలుసుకో నువ్వు అయ్యా అంతే దిగులు పడతావే నువ్వు నేను పెండ్లయ్యేది నేనే తెలిసినా నిన్నే నేను పెండ్లయ్యాలా నేను పెండ్లయ్యలేదు నిన్నే నువ్వు దూరం తెలుసుకో ఇట్లంతా చేస్తే మా అమ్మకి చెప్తాను చూసుకొని ఉండవు ఇడికి ఏమనుకొని ఉండవు నువ్వు ఎవరు చెప్పింది నేను పెండ్లవుతాను అనేసి నేను అయ్యలేదు దూరం తెలుసుకో అయ్యా యాడ దూరం పోతావో యాడ అంత దిగులు పడతా ఉండవు నువ్వేమే చెప్పొచ్చినా నేను పెండ్లయ్యేది నేనే తెలిసినా మీ అమ్మకి అంటే మా అక్కకి నేను చెప్తాను నేనే నేను పెండ్లయ్యేది లోపర్ నా కొడుకు నువ్వు మా అమ్మ కాదు మా అబ్బరానే ఉండు మా అబ్బకి చెప్తా నీకే అప్పుడు ఉంది నీకే చూసుకో మా అబ్బ వచ్చేసి నేను దంచేస్తాడు చూసుకొని ఉండరే మా అవ్వ మా తాత మా అబ్బ ఎంత సరిగానే చెప్తారు ఇడి మీ ఇంటికి ఎంత రాకూడదు మా అవ్వ ఎంత చెప్పిండారు నువ్వెంత సరిలేదు అనేసి నాకు ఇప్పుడు తెలిసింది ఉండు మా అవ్వకి మా అబ్బకి ఎంతను చెప్తాను ఉండు ఫస్ట్ మా తాతకి ఎంత చెప్తాను అప్పుడు ఉంది చూడి నువ్వు మా ఇంటికే రాకూడదు అట్లా చేస్తాను చూసుకొని ఉండు ఎవరింటికి రాకూడదు ఏమయ్యరా ఎప్పుడొస్తే పర్వాలేదు కూడా మా తెల్లి సరిగానే చెప్పించిండారు మీ ఇంట్లో నువ్వెంత ఇంతుంది ఎట్లా మాట్లాడుతుంది చూడు ఇదే మా ఇంటికి రావద్దు నువ్వు ఏమిటికి వస్తావు మీరంతా సరిలేదు మా ఇంటికి ఎంత రావద్దంట మీరు అంతుంది ఇంతుంది ఇప్పుడే ఇంట్లో చెప్తా ఉందక్క నేను రాకూడదంట మీ ఇంటికి ఎంత నేను వస్తే వాళ్ళ అప్పకి ఎంత చెప్తుందంటక్క నేను ఇంటికి రాకూడదంట మా అమ్మను రాకూడదంట అట్లయితే నువ్వు ఎందుకమ్మా పిలుస్తావో మేము వచ్చేలేదు అట్లయితే ఇంక మీట్గా నేను పోతాను
అమ్మా అమ్మా మా అమ్మ నా సై అంత పట్టుకొనకొచ్చే దానికి అట్లా చెప్పిందమ్మా. నేనేం అట్లా అనలేదమ్మా. వాడు నా దగ్గరకు వచ్చేసి సై అంతా పెట్టుకొనకొచ్చే దానికి అట్లా చెప్పి నేను మా అబ్బకి ఎంత చెప్తాను ఉండు అంటుని అంతే. ముయ్య నోరో లోపల ముండా ఇంతుండవెంత నాటక ఆడతావే నువ్వు. నా తమ్ముడు ఏమనిసి నాకు తెలియదేమే. చిన్నప్పుడు ఇంకా నేను సాకిండే బిడ్డవాడు. వాడేమనిసి నాకు తెలీదా. ఎంత నాటక ఆడతావే ఈ వయసుకే నువ్వు. ఏమి ఎవరు చెప్పిస్తా ఉండా వాళ్ళ ఇంట్లో ఏమైనా వస్తే ఇట్లింట్లాను అనేసే. ఎవరు చెప్పిస్తా ఉండే నీకు ఇదంతా. అమ్మా నిజంగా అమ్మా నీ తొట్టమ్మా అవ్వ ఎవరు ఏమి చెప్పలేదు. మామ నన్ను సై పెట్టుకొని ముయ్యినారా అంటే ఇంకొకటి పడాలా నీకు. ఏమనుకొని ఉండవే నువ్వు. పో లోపల పో. దేవర్సి ఎప్పుడు చూస్తేనో ఇదే నాటకాలు అయ్యిసే పో మీదంతా. పోవే ఫస్ట్ పో కాపీ పెట్టుకరా పో. అక్క ఇంక మీట్ నీ ఇంటికి మాత్రం వచ్చేలేదక్క నేను. థూ ఎట్లా చెప్తాను చూడక్క బిడ్డ. అప్పుడే నువ్వు వినిపించుకోవాల్సి ఉండే. మా అబ్బ మా యవ్వ మా తాత ఎంత సరిగానే చెప్తారు, మీరంతా సరిలేదు. నువ్వు అంతే మీ అమ్మను అంతే, మీరంతా సరిలేదు. మేము మీ ఇంటికి తోడుకున్నదే తప్పు ఫస్టు అంటారక్క. ఇట్లా చెప్పించేది బిడ్లకెంత. మేము మీ ఇంటికి వచ్చేదే తప్పు అయిపోయినాక అట్లయితే. ఏ ఇడ్రా ఏం బిడ్లు మాటలకెంత. నువ్వు దాని తర ఆడ దూరికే ఉండు. ఏమో ఇంకా చిన్న బిడ్డ ఏమో మాట్లాడింది. ఆ చిన్న బిడ్లకే కదా మీ ఇంటోళ్ళెంత సరిగానే చెప్పిస్తా ఉండారు ఇడమ్మ. ఏమి అంత చీప్ అయిపోయినా మేమెంత మీ కండ్లకి. అట్లయితే మీ కండ్లకి ఎంత మేము చీప్ అయ్యడండా. మా అమ్మ కానీ నేను కానీ మా అన్న కానీ ఎంత మీ కండ్లకి చీప్గానే కనిపిస్తాం కదా. ఈడమ్మా పెద్దలకి వచ్చిండవు కదా ఎందుకే అంతేనే ఉండేవాళ్ళకి అంత ఏం చేసాకైంది. మా దగ్గర ఏమీ లేదు కదమ్మా దానికి. సరే ఈడండి. రే ఇప్పుడేం టిక్రా ఇంత ఉండేదాన్ని అంత చేస్తా ఉండవే. అదేమో చిన్న బిడ్డ మాట్లాడింది ఇడ్రా పోనీ. ఇప్పుడేం దాన్నే పెద్ద చేస్తా ఉండవు కదా నువ్వు. ఏమో చూడండి అమ్మ ఏమన్నా చెప్పనా నీకు. పెద్దోనికేమో పొడుసుని చూస్తా ఉందంట, నాకేమో చూస్తారో లేదో చూడండి మీరే. పెద్దానికి చేస్తా నీకు చేసలేదా. వాడు చేసుకొని ఐమిటికి నువ్వు చేసుకో. ఇప్పుడేమిటికి వాడు ఇంకా చేసుకోలేదు కదా ఊరికే ఉండు. ఫస్ట్ 100 అయ్యి ఉండరా ఏమిటికి ఇప్పుడే చూడాలా నీకే. ఫస్ట్ 100 అయ్యి ఆమెకి కావాల్సింటే ఎవరినైనా తోడుకొని వచ్చే చేస్తా ఊరికే ఉండు. ఎవరితో నేను పెండ్లు అయ్యేదాకా ఇప్పుడే చెప్తా ఉండాను. నాకెవరు ఇష్టం ఉంటారో వాళ్ళని చేయాలా మీరు. దాని చెప్పాక నేను వచ్చింది. నాకెవరు ఇష్టమై ఉంటారో వాళ్ళని చేయాలా. అట్లయితే నువ్వెంత చూసుకొని ఉండవు. ఇంకేమప్ప మేం చూడాలా. నువ్వు చూసిండవు దాన్ని. నేను చూసిండానా. ఎవత్రా అదే. నీ కూతురు ఉంది కదా దాన్నే పెండ్లు అవుతానేడి.